అందరికీ నమస్కారం. మనలో చాలామందికి ఈ సందేహం ఉంటుంది కదా? నెలసరి సమయంలో దేవుడిని పూజించవచ్చా? దీపారాధన చేయవచ్చా? గుడికి వెళ్ళొచ్చా? ఈ సందేహాలకు సమాధానాలు కనుక్కోవాలంటే ఈ వీడియో చూడండి. మన సంప్రదాయాలు, ఆచారాలు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. మన పూర్వీకులు ఎలాంటి ఆచారాలు పాటిస్తూ వచ్చారో తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ విషయం మీద ఖచ్చితమైన అవగాహన ఉంటుంది. అంతేకాదు, మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ అంశం ఎంత ముఖ్యమో కూడా తెలుస్తుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సంస్కృతి గురించి మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. స్త్రీలకు ఋతుక్రమం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఇది సృష్టికి మూలం. ఎందుకంటే స్త్రీకి ఋతుక్రమం రాకపోతే ఆమె తల్లి అవ్వలేదు. సృష్టి ఆరంభం అవ్వదు. స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు పరిపక్వం చెందని అండాలు ఋతుస్రావం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. స్త్రీలు ఈ 4 రోజులు కూడా దైవ కార్యాలని కానీ పితృకార్యాలను కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వీటికి దూరంగా ఉండాలి. చాలామంది స్త్రీలలో ఉండే సందేహం ఏంటంటే ఈ 3 రోజులు దీపారాధన చేయొచ్చా? దేవుడిని పూజించవచ్చా? గుడికి వెళ్ళొచ్చా? నిజానికి స్త్రీలు ఈ 3 రోజులు కూడా ఎలాంటి దైవ కార్యాలలో పాల్గొనకూడదు. దీపారాధన చేయడం, పూజ చేయడం ఇలాంటివి కూడా చేయకూడదు. నిత్య పూజ చేసుకోవడం కూడా తప్పు అని శాస్త్రం చెప్తోంది. సూర్య నమస్కారాలు చేయడం వంటివి కూడా చేయకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం ముట్టు 3 రోజులు. ఈ 3 రోజులు కూడా పైన చెప్పినట్లు ఎలాంటి వాటిని చేయకూడదు. 4వ రోజు తల స్నానం చేయాలి. 5వ రోజు మారు స్నానం తర్వాత మాత్రమే దేవుడి గదిలోకి వెళ్ళాలి. అప్పటివరకు దూరంగానే ఉండాలి. మారు స్నానం చేశాక పూజ గదిలోకి వెళ్లి దీపారాధన చేయొచ్చు. అలాగే నిత్య పూజని చేయొచ్చు. ఎవరైనా వాయనానికి పిలిచినా 5వ రోజు మాత్రమే వెళ్ళాలి. 4 రోజులు కూడా పనికిరాదు. ఈ 4 రోజులు కూడా తులసి మొక్కని ముట్టుకోవడం, తులసి మొక్కకి నీళ్లు పోయడం, తులసి దళాలను కోయడం వంటివి కూడా చేయకూడదు. ఋతుక్రమమైన సమయంలో పసుపు, కుంకుమ, పూలు, కాటుక వంటివి పెట్టుకోకూడదని చాలామంది పాటిస్తూ ఉంటారు. అయితే 4 రోజులు కూడా వీటిని పెట్టుకోకూడదు. 5వ రోజు మారు స్నానం చేసిన తర్వాత మాత్రం పసుపు, కుంకుమ, కాటుక, పూలు వంటివి పెట్టుకోవచ్చు. మహిళలు ఈ 3 రోజులు దేవుడిని పూజించవచ్చా? గుడికి వెళ్ళొచ్చా? అనే సందేహాలకు ఈ వీడియోలో సమాధానం దొరికిందని ఆశిస్తున్నాం. మన సంప్రదాయాలు, ఆచారాలు మన జీవితంలో ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు కూడా మీ అనుభవాలను మాతో పంచుకోండి. లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరెన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.